మోపిదేవి వెంకటరమణ నియోజకవర్గాల్లో జీరోలు వీళ్ళు. నియోజకవర్గంలో జనం గ్యాదరింగ్ కి చాలట్లేదు, వీళ్ళ వల్ల కావట్లేదు. అయినా కూడా ఇప్పుడు అతనికి ఏదో శెట్టి బలిజ అనుకుంటా కదా అతనికి, ఆ కారణంగానే అవకాశం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు శెట్టి బలిజ ఈ కమ్యూనిటీలన్నీ కూడా కాపు కమ్యూనిటీల కింద ఇంతవరకు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టు ఫీల్ అయ్యేవాడు. నేను అనేది బీసీ కాపులు ఓసీ కాపులు ఒకటే అయ్యారు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు గోదావరి జిల్లాల్లోకి వచ్చేటప్పటికి ఆ ఫీలింగ్ బాగా బలంగా ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ పోదు కదా ఇప్పట్లో. అలాంటప్పుడు మనం జగన్ తో ఉంటే ప్రయోజనం ఏముంది? అలాగని ఇప్పటికిప్పుడు వెళ్తే వాళ్ళు తీసుకునే పరిస్థితుల్లో లేరు తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ కూడా. కానీ స్ట్రాంగ్ లీడర్లు ఉన్నారంటే ఎలక్షన్స్ టైంలో ఇస్తారు, అందులో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇంకోటి వీళ్ళందరూ ఆలోచన ఎట్టుంటుంది, ఇప్పుడు మా తరం అయిపోయింది, మా తర్వాత తరం మా అబ్బాయిలు. ఇప్పుడు ముద్రగడ ఎందుకు కొడుకుని తీసుకొచ్చి వైసీపీలో చేర్చుకుంది? ఇన్నేళ్ల పాటు అసలు రాజకీయ సన్యాసం అన్నాడు, తన కొడుకు రాజకీయం అంతే కదా. అట్లాగే ఈయన కొడుకు రాజకీయం అవసరం. వైసీపీ అయితే గోదావరి జిల్లాలో గెలుస్తున్న నమ్మకం కనిపించట్లేదు ఆయనకి, కాబట్టి ఈ పని చేస్తుండొచ్చు. అంటే లాస్ట్ టైం కూడా ఈయన పక్కన పెట్టి చెల్లిపోయిన వేణుకి ఇచ్చారు అనేది ఈయన కొంచెం అసహనంగా ఉన్నాడు అన్నప్పుడు. తర్వాత ఈయన మండపేటకి షిఫ్ట్ చేస్తే అక్కడ ఈయన గెలవలేకపోయాడు, ఓడిపోయారు. ఆ అసహనం అనేది అంటే ఇప్పుడు రేపు జూన్ తో ఈయన రాజ్యసభ కూడా కంప్లీట్ అవుతుంది. అది ఏమన్నా అసహనం ఇంకా కంటిన్యూ అవుతుందా? అందుకని అసహనం ఏం కాదు, ఫ్యూచర్ చూసుకుంటే రాజ్యసభ ఇప్పుడు మొన్న త్యాగం ఏం చేయలేదు, ఆయన దాకా కంటిన్యూ అవుతాడు. చెల్లిపోయిన వేణుకే ఇస్తారనుకుంటున్నాను నేను టికెట్ అక్కడ, ఎందుకంటే అతను గెలిచాడు, ప్లస్ పబ్లిక్ లో ఆదరణ ఉంది అతనికి. వీళ్ళ పట్ల కొంత, ఎందుకంటే